అందరికీ నమస్కారం. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీమాత్రే నమః. పూజ్యులైన గురుదేవులైనటువంటి ఆదిశంకరాచార్యుల యొక్క పాదం నమస్కరిస్తూ మన సౌందర్యలహరిలోని 31వ శ్లోకంలోకి అడుగు పెడుతున్నాం. మనం నిన్న 30వ శ్లోకం చెప్పుకున్నాం. ఈరోజు 31వ శ్లోకం 31. చతుషష్ట్యా తంత్రైః సకలమతిసంధాయ భువనం స్థితస్తత్సిద్ధిః ప్రసవ పరతంత్రైః పశుపతిః పునస్త్వన్నిర్బంధాత్ అఖిల పురుషార్థైక ఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదితం. మనకు ఆదిశంకరాచార్యులు గారు ఇప్పటి వరకు అన్ని శ్లోకాల్లో మనకి కుండలి శక్తి గురించి ధ్యాన ప్రక్రియ గురించి చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి శ్రీచక్రం గురించి తంత్ర శాస్త్రాన్ని గురించి పరిచయం చేస్తున్నారు ఈ శ్లోకంలో. మరి తంత్రం ఎందుకు? తంత్రం అంటే ఏంది? తంత్రం, యంత్రం, మంత్రం అమ్మవారి యొక్క సూక్ష్మ రూపం. అంటే మనం ఇప్పుడు ఒక విగ్రహాన్ని పెట్టి పూజ చేయాలంటే ఆ విగ్రహానికి కింద బీజాక్షరాలతో కూర్చున్న యంత్రం ఉంటుంది. అంటే ఆ దానిలో ఉన్న శక్తి ఆ విగ్రహంలోకి వస్తుంది అన్నమాట. ఈ విషయాన్ని మనకి మన వేదాల్లో చెప్పబడ్డాయి. మన వేదాల్లో ఎటువంటి ఆగమాలు నిగమాలు అని మన వేదాలు 2 రకాలు. ఆగమ శాస్త్రం ప్రకారం వచ్చిందే ఈ పూజా విధానం అంతా కూడా. నిగమం అంటే వేదాలు. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం, టీవీలో అంతా వింటుంటాం. ఏదైనా చర్చలు వచ్చినప్పుడు ఆగమ శాస్త్రంలో ఏం చెప్పారు అని మన వాళ్ళు పరిశోధన చేస్తుంటారు. అప్పుడు చెప్తుంటారు ఆ విషయాలు. అంటే మన దేవతా విగ్రహాలు, వాటి యొక్క రూపురేఖలు, వాటికి ఉండే యంత్రము మంత్రము అవన్నీ కూడా ఆగమ శాస్త్రాన్ని ప్రకారం మనకు వచ్చాయన్నమాట. ఇలా వచ్చిన వీటిని పరమేశ్వరుడు మనకు 64 తంత్రాలుగా ఈ భూమి మీద తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చిన తర్వాత అమ్మవారు చూసారన్నమాట. వాటన్నింటిలో ఏముందంటే ఐహికమైన కోరికలు తీర్చుకునే రకంగా ఉన్నాయి. అంటే ఇహలోకంలో ఈ భూలోకంలో ఉండే అన్ని కోరికలు తీర్చుకునే రకంగా ఆ మంత్రాలు తంత్రశాస్త్రాలు ఉన్నాయి. అటువంటి వాటిని వద్దని చెప్పి అమ్మ అవి ఉండని ఆల్రెడీ వచ్చేసాయి భూమి మీదకి. కాబట్టి అవి అట్లా ఉండగానే శ్రీ విద్యను తీసుకురావాల్సిందిగా అమ్మవారు అయ్యవారిని అడిగితే ఆయన భూమి మీద శ్రీ విద్యను తీసుకొచ్చాడు. ఆ తెచ్చిన శ్రీ విద్యను కూడా మనవాడు కేవలం కోరికల కోసమే వాడుకుంటున్నారు. కానీ ఆదిశంకరాచార్యుడు వచ్చిన తర్వాత దాంట్లో ఉండే గొప్పతనము ప్రపంచానికి తెలిసి వచ్చిందనమాట. ఇది ఈ శ్లోకంలో మనకు శ్రీ విద్య గురించి చెప్తున్నారు. అది కూడా కాకుండా మనకు లలితా సహస్రంలో ఉండే స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాజ్య శివ జ్ఞాన ప్రదాయిని అనే ఆ శ్లోకానికి వ్యాఖ్యానమే ఈ శ్లోకం. కాబట్టి మొట్టమొదటి తీసుకొచ్చిన మన వేదాల్లో ఉండే విషయాలన్నింటినీ కూడా మనకు అర్థమయ్యే రకంగా, మనకు పూజా విధానికి అనుగుణంగా ఉండే రకంగా తీసుకొచ్చిన వాడు ఎవరంటే వ్యాస మహర్షి. మన పురాణాల ద్వారా వాటిల్లో పెట్టి మనకి సహస్రనామాలు అవన్నీ పురాణాల నుంచి వచ్చాయి. మనకు లలితా సహస్రనామం కూడా బ్రహ్మాండ పురాణం నుంచి వచ్చింది. ఇలా అన్ని శాస్త్రాల గురించి మనకి వేదాల నుంచే వచ్చాయి. వేదాల నుంచి వచ్చిన వాటిని పురాణాల్లో తీసుకొచ్చి పెట్టి వ్యాసుడు మనందరికీ పరిచయం చేశాడు అన్నమాట.
ఇటువంటి విషయాన్నే ఈ శ్లోకంలో ఇప్పుడు ఈయన తెలియజేస్తున్నాడు. అంటే శ్రీచక్రం గురించి, శ్రీ యంత్రం గురించి, రెండింటి గురించి తెలియజేస్తున్నాడు ఈ ఆది శంకరాచార్యుడు. చూద్దాం. చతుషష్ట్యా తంత్రైః, తంత్రశాస్త్రాలు చతుషష్టి, షష్టి అంటే 60, చతు అంటే 4, 64 తంత్రశాస్త్రాలని భూమి మీద తీసుకొచ్చాట పరమేశ్వరుడు. మరి తంత్రశాస్త్రం అంటే ఏంది? తంత్రశాస్త్రం అంటే ఏంటంటే ఇప్పుడు మనం వాడుకునే యంత్రాలు ఉన్నాయి, ఏవి సెల్ ఫోన్స్ అవి. మనం వాటి కొనేటప్పుడు ఏమి ఇస్తారు? దానికి బుక్లెట్ ఇస్తారు, ఎట్లా యూస్ చేసుకోవాలని. అలాగే ఈ తంత్రశాస్త్రం కూడా అదే. ఎలా అమ్మవారి యొక్క మంత్రస్వరూపాన్ని, అమ్మవారి యొక్క యంత్రస్వరూపాన్ని ఎలా ఉపాసన చేయాలి, ఎలా ఉపయోగించుకోవాలి చెప్పేదే తంత్రశాస్త్రం. దాన్ని మనం తెలుసు అర్థం చేసుకోవడానికి అనువుగా మనకు మార్గదర్శకం చూపించేది తంత్రశాస్త్రం. ఈ తంత్రాలన్నీ కూడా స్వార్థానికి ఉపయోగించుకున్నారు మాంత్రికులంతా కూడా. అంటే వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసంగా వాడుకున్నారు ఈ తంత్రశాస్త్రాలు. కానీ ఆదిశంకరాచార్యుడు వచ్చిన తర్వాత ఇది గమనించాడు. లోకంలో ఉండి లోపాన్ని గమనించి ముందే ఉన్న పరమాత్మ దక్షిణామూర్తిగా తీసుకొచ్చే శ్రీ విద్యను ఆయన ప్రచారంలో తీసుకొచ్చాడు అనమాట. అలా తీసుకొచ్చిన వాళ్ళలో కూడా మనకు వస్తుంది లలితా శాస్త్రంలో సనకాది సమారాజ్య. ఆ సనక, సనందాది, సనత్ కుమారుడు అనే వాళ్ళు, వశిష్ఠుడు, సుఖ మహర్షి అనే వాళ్ళు ఈ విద్యను ప్రచారం చేశారనమాట. అందుకే దాంతో అలా చెప్తున్నారు. ఆరాధ్య వాళ్ళు ఆరాధించి ప్రచారం చేశారు భూలోకంలో. కాబట్టి ఈయన కూడా ఏం చెప్తున్నారు? మొట్టమొదటికోవడమే చతుషష్ట్య తంత్రై, ఆ తంత్ర విద్యలు ఏమున్నాయో అవి 64. ఆ 64ని సకలమతి సంధాయ భువనం. భువనం అంటే ప్రపంచం. సకలం, ఆ సకల 64 శాస్త్రాలు అన్నింటినీ కూడా అతి సంధాయ ఎవరు తీసుకొచ్చారట? ఆ పశుపతి అనేటివి ఈశ్వరుడు తీసుకొచ్చేసి వంచించి ఇచ్చాట మనకి. వంచించి ఇచ్చాడంటే అర్థం ఏంటి అంటే వంచనకు గురైనాయి అవి. ఆయనేం వంచన చేసి తీసుకురాలేదు, ఆయనేమో సదుద్దేశంతో తీసుకొచ్చాడు ఈ భూమి మీదకి ఈ విద్యలన్నీ కూడా. కానీ మన మానవులంతా ఎలా ఉపయోగించుకున్నారు? స్వార్థానికి ఉపయోగించుకున్నారు, ఇతరుల మీద ప్రయోగించడానికి ఉపయోగించుకున్నారు, తమకు అడ్డం వచ్చే వాళ్ళ మీద ప్రయోగించి నాశనం చేయడం కోసం ఉపయోగించుకున్నారు. కానీ ఆ ఆదిశంకరాచార్యుడు ఇది గమనించి శ్రీ విద్యను అన్ని దేవాలయాల్లో కూడా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించ చేసి, శ్రీతంత్రం దానికి బీజాక్షరాన్ని ఇచ్చి వాటికి ఒక ప్రయోజనాన్ని కలిగించాడు ఆయన. ప్రచారం కూడా తీసుకొచ్చాడు ఆయన. కాబట్టి ఈయన అది చెప్తున్నాడు, వంచి తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చిన ఉద్దేశం మంచిదే, కానీ అందరూ భూలోకంలో అంతా ఏమైపోయారంటే మాయాజాలంలో పడిపోయారు. ఈ ప్రపంచంలో వాళ్ళ కోరికలు తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే వాడుకున్నారు ఆ 64 యొక్క తంత్రశాస్త్రాలని. తత్సిద్ధి, వాటన్నిటి 64లో ఉండే సిద్ధులన్నీ పొందడానికి కోసంగా అందరూ ప్రయత్నం చేశారు. వాళ్ళందరికీ వచ్చేసింది ఆ సిద్ధి కూడా సాధించేశారు, మాంత్రికులంతా సాధించేశారు. ప్రసవ పరతంత్రై పశుపతి, ఆ పశుపతి ఆ ఈశ్వరుడు ఈ 64 విజయం తీసుకొచ్చేసి పుట్టించాడు. ఆయన పుట్టించి దాన్ని ప్రచారం చేశాడు. చేసిన తర్వాత ఏమైపోయాడు? స్థిత, ప్రశాంతంగా కూర్చోడు, ఇంకా పట్టించుకోలేదు. ఊళ్ళో కానీ పంపించేశాడు. వాటిని అందరూ ఆచరిస్తున్నారులే అని చెప్పేసి దాన్ని పట్టించుకోకుండా ఆయన మాత్రం కూర్చున్నాడు. కానీ అమ్మవారు గమనించారు, ఆ 64 విద్యల్లో ఉండే లోపం ఏందని గ్రహించారు. లోపం ఏంటి? ప్రతి మనిషి కూడా తరించడానికి ఉపయోగించడం లేదు, కేవలం స్వార్థానికి తమ కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే ఆ విద్యను ఉపయోగించుకోవడాన్ని అమ్మవారు గమనించారు. అప్పుడు ఏం చేసిన అమ్మవారు? పునఃనిర్బంధాత్, పునః మళ్ళీ పోయి భర్తను పిలిచింది. నువ్వు 64 విద్యలు భూలోకానికి ఇచ్చావు, కానీ వీటి వల్ల ఏం ప్రయోజనం లేదు. అందరూ తమ కోరికలు తీర్చుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు, కానీ వాళ్ళ పుట్టినందుకు సార్థకత చేసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి పునః తన్నిర్బంధాత్, తత్ నీవు నువ్వేం చేసావు? నిర్బంధాత్, నీ భర్తను నిర్బంధించేసేసి ఏం చేసావు? ఆయన చేత అఖిల పురుషార్థైక ఘటన, అన్ని అర్థాలు సమకూర్చేటువంటి
మంచి విద్యను ఈ భూమికి, మంచి తంత్రశాస్త్రాన్ని ఈ భూమికి తెప్పించావు. ఏది ఆ తంత్రశాస్త్రము? శ్రీ విద్యా తంత్రశాస్త్రం, శ్రీ చక్రం. వాటిని ఉపయోగించిన విధానాన్ని ఈ భూమి మీదకి దక్షిణామూర్తి రూపంలో వచ్చి ఈశ్వరుడు మనకు అందించాడనమాట. ఆయన తీసుకొచ్చాడు దాన్ని. కాబట్టి అఖిల పురుషార్థైక ఘటన, ఆ విద్య ఏం చేస్తోంది? అన్ని కోరికలు తీరుస్తోంది. ముందు మన చూడండి, లలితా సహస్రం చదువుతుంటే అది శ్రీ విద్యా విధానమే. మనం చదువుతున్నప్పుడు ముందు మన కోరికలు తీరుతూ ఉంటాయి, చిన్న చిన్న కోరికలను తీరుతుంటాయి. కానీ తర్వాత అసలు ఉద్దేశం ఏంటి? అహమిత్య విభావయే భవాని, అమ్మవారే నేను అనే స్థితికి వెళ్ళడమే ఆ లలితా సహస్రంలోని అసలు రహస్యం. నువ్వు ఆ స్థితికి వెళ్ళేదాకా నీ కోరికలు తీరుస్తున్నట్టే ఉంటుంది అమ్మవారు. కానీ నిన్ను ఆ స్థితికి ఆమె తీసుకెళ్ళిపోతుంది. ఆమె దారిలో అడుగు పెట్టాం కదా. అంటే ఆ శ్రీ విద్య ఇచ్చేది ఏంది? కోరికలు తీరుస్తుంది. మనకుండే కోరికలు ఎన్ని రకాలు? 4 రకాలే. ధర్మము, అర్థము, కామము, మోక్షము. 4 రకాలుగా మనం కోరుకుంటాం భూమి మీద. ఎంత పెద్ద కోరికలో ఈ 4 విభాగాల్లోకి వచ్చేస్తాయి. కాబట్టి ముందు కామం, కోరికలు తీరుస్తూ ఉంటుంది. తర్వాత అర్థం, డబ్బిస్తూ ఉంటుంది. తర్వాత ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ధర్మాన్ని కూడా రక్షించే రకంగా తయారు చేస్తుంది, నిన్నే తయారు చేస్తున్నాను. చివరికి మోక్షం వచ్చేస్తుంది. కానీ అది ఇవ్వడానికి చాలా ఆలస్యం అయిపోతుంది. ఎందువల్ల? ఉపాసన నీకు పెరిగే కొద్ది తప్ప అది రాదు. కానీ ముందు ఆ దారిలో అడుగు పెట్టినప్పుడు నీకు కోరికలు తీరుస్తుంటుంది, డబ్బు ఇస్తుంటుంది, ధర్మంగా నువ్వు జీవించే అవకాశం కూడా నీకు ఇస్తూ ఉంటుంది. నువ్వు ధర్మం తప్పకుండా నేను రక్షిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అధర్మం పోయిందో మానవ మనుగడ చాలా గొప్పగా ఉంటుంది కదా. ఆ విధంగా తయారు చేసి చివరికి మోక్షం ఇచ్చేస్తుంది ఆ శ్రీ విద్య. ఆ శ్రీ విద్య అంత గొప్పది. కాబట్టి ఆ తంత్రశాస్త్రం ఉన్నా కూడా అది ప్రజలకు ఉపయోగపడే రకంగా ఉంది ఆ శ్రీ విద్య. అందుకే స్వతంత్ర సర్వతంత్రేసి, అందుకే మీరు లలితాశాస్త్రం ఏం చెప్పారు దాన్ని? అది స్వతంత్రమైంది. ఈయన చెప్పారు స్వతంత్రం తే తంత్రం. అమ్మా, నీ యొక్క తంత్రశాస్త్రం ఎటువంటిది? స్వతంత్రమైంది. అది ఎవరి యొక్క బలవంతం మీద నిలబడేది కాదు. దానికయ్యే అదే నిలబడే శక్తి దానికి ఉంది. ఎక్కడ పొంగిపోవడం కానీ తరిగిపోవడం కానీ ఏమీ లేవు. అది స్థిరంగా ఉండగలదు, స్వతంత్రంగా ఉండగలదు. ఎందువల్ల? సాధకుడికి స్వతంత్రంగా జీవించే శక్తి ఇవ్వగలదు. ఇంకా క్షితితలమవాతీతరదితం, క్షితితలం ఈ భూమి మీదకి అవతరింపచేశాడు. క్షితితలమవాతీతం ఇదం, ఈ శ్రీ విద్యను ఆయన అవతరింపచేశాడు ఈ భూమి మీద. ఎవరు? ఆదిశంకరాచార్యుడు. అలా చేసే శక్తి ఆయనకి ఎవరిచ్చారు? అమ్మవారే ఇచ్చారు. తీసుకొచ్చిందేమో దక్షిణామూర్తిగా ఉన్న ఆయన తీసుకొచ్చి అవతరింపజేశాడు. ప్రచారం చేసి తీసుకొచ్చిందేమో ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ఆయన. అది మూలపడిపోయినది. ఎలా ఉంది? దాన్ని కూడా స్వార్థానికి ఉపయోగించారు మన వాళ్ళు. కొత్త కోరికల కోసమే ఉంది అనే ఉద్దేశంతోనే ఆ శ్రీచక్రం పెట్టుకోవడం కానీ, ఆ శ్రీచక్ర ఆరాధన కానీ, ఆ బీజాక్షరాలు ఉపాసన చేయడం కానీ, మంత్ర ఉపాసన కానీ అంతా స్వార్థానికి వాడుకుంటున్నారు. కానీ అది మోక్షం ఇచ్చే విద్య అనే విషయాన్ని ఈయన మనకు బాగా తెలియజేశాడనమాట. ప్రచారం చేశాడు. ప్రతి గుళ్ళల్లో కూడా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించాడు కూడా ఆయన. అన్ని గుళ్ళలోకి వచ్చేసి దాని యొక్క ప్రభావం ప్రతి గుడిలో ఉంది. అక్కడ పోయినాడు మనకు తెలియకుండానే. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి చూడడానికి పోతాం, అక్కడ శ్రీచక్రం పెట్టాడు ఆయన. మనం అంత దూరం నుంచి వచ్చి ఎన్నో కోరికలు కోరుతూ ఉంటాం. కానీ ఆ విగ్రహం దగ్గర పోయే ముందు మాత్రం ఏ కోరిక గుర్తురాదు, గోవింద అనే నామమే గుర్తొస్తుంది. అంటే అంత శక్తి ఉంది ఆ శ్రీచక్రంలో. అంత ఆ యంత్రంలో ఆ తంత్రశక్తి అంత గొప్పగా ఉంది, ఆ మంత్రశక్తి అంత గొప్పగా ఉంది. కాబట్టి స్వతంత్రం తే తంత్రం. అమ్మ, నీ యొక్క విద్య, శ్రీ విద్య తంత్రశాస్త్రం అయితే ఉందో అది స్వతంత్రమైంది. మరియు క్షితితలం ఈ భూమి మీద అవతరింపచేశాడు ఆ దక్షిణామూర్తి రూపంలో వచ్చిన ఆ పరమేశ్వరుడు. ఈ విధంగా నీ విద్య భూమి మీదకి వచ్చిందమ్మా, ఇది ఇంతమందికి ఉపయోగపడుతోందమ్మా అని ఈ శ్లోకాల్లో మనకైనా తెలియజేస్తున్నాడు. నిజానికి మనం చూస్తే ఈ విషయం తెలియకనే మన భారతదేశంలో ఎన్నో విద్యలు ఉన్నాయి. ఒక చిన్న గోరు చూసి ఆ గోరుని బట్టి ఆ శరీరాన్ని ఊహించి చిత్రించేంత గొప్ప శిల్పులు ఉన్నారు. చిత్రలేఖనం చేసే గొప్ప వాళ్ళు ఉన్నారు మన దేశంలో. ఎన్నో కళలు ఉన్నాయి. వాటన్నింటిలో మనకు ప్రావీణ్యత ఉంది. భారతదేశంలో లేని కళలు లేవు. ఈ 64 విద్యలు ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి వాటిల్లో.
కానీ జలస్తంభన విద్య ఉంది, ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి దాంట్లో. కానీ అన్ని 64 విద్యలు 64 కళలతో మెరిసిపోయేంత గొప్పది మన భారతదేశం. కానీ ఇప్పుడు అవన్నీ పోయి చివరికి అవి ఎటువంటివి అయిపోయినాయి, కోరికలు తెచ్చుకునే రకంగా అయిపోయినాయి. చూడండి, ఇప్పుడు కూడా మన మంత్రుల మీద వాటి మీద ప్రయోగాలు చేసేవాళ్ళు ఉన్నారు మంత్రశక్తితో. పదవుల కోసం, తుచ్చమైన పదవుల కోసంగా ఒక మనిషి జీవితాన్ని పాడు చేసేవాళ్ళు ఉన్నారు ఈ మంత్ర ప్రయోగం చేసి. అలాగే ఆస్తుల కోసం, అన్నదమ్ముల ఆస్తుల కోసం కూడా స్వార్థం కోసంగా వాళ్ళ మీద ప్రయోగాలు ఈ మంత్రశక్తిని తంత్రశక్తి ఉపయోగించుకొని చేసేవాళ్ళు ఉన్నారు. దాన్ని తిరగొట్టేంత గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. 2 రకాల వాళ్ళు ఉన్నారు. మనకి ఇవంతా కేరళ మాంత్రికులు అంటుంటారు. అక్కడ పరశురామ విద్య ఎక్కువ ఉంది, మా తంత్ర విద్యలన్నీ అక్కడ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం అంటే మలయాళ మాంత్రికులు వచ్చాయని చెప్తుంటాం. అందుకని వాళ్ళు స్వార్థాలకు ఉపయోగించే వాళ్ళే, చేతపొడులు చేసేవాళ్ళు అయిపోయారు. అలా కాకుండా వాటి దేశ ప్రయోజనానికి ఉపయోగించే అటువంటి వాళ్ళు ఉన్నారు. మన హిమాలయాల్లోకి వచ్చిన ఋషులంతా కూడా వాళ్ళ మంత్రశక్తిని దేశం కోసం అర్పించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు కనీసం మనుషుల్లో కూడా కనిపించరు. ఎక్కడ కొండ గోళ్ళ కూర్చొని తపస్సు చేసుకుంటూ ఈ దేశాన్ని రక్షించడం కోసం ఎంతో తాపత్రయపడే వాళ్ళు ఉన్నారు. మనకి టీవీలో అప్పుడప్పుడు చూపిస్తుంటారు, డిస్కవరీ ఛానల్స్ వాటిలో. ఒక చెట్టు కింద తపస్సు చేస్తే ఉన్నట్టు మాయమైపోతారు. అదృశ్య శక్తులు కూడా వాళ్ళకుంటాయి. కానీ వాళ్ళు ఎప్పుడు ప్రకటించుకోరు, మాకు ఈ శక్తి ఉందని కూడా ప్రకటించుకోరు, ఎవరికి కనిపించరు. కానీ ఈ తుచ్చమైన కోరికలతో ఉండేవాళ్ళు మాత్రం ప్రకటించుకొని టీవీల్లో వచ్చి ప్రసారాలు చేసుకొని మంత్ర విద్యలంతా ప్రయోగం కూడా చేయిస్తారు మన చేత. తంత్ర విద్యలంతా కూడా, తాంత్రిక విద్యలంతా కూడా చేయిస్తున్నారు. ఇన్ని దీపాలు పెట్టండి, ఇన్ని రకాల టెంకాయలు కొట్టండి, ఇన్ని నిమ్మకాయలు పెట్టండి అని చెప్పి మన ప్రలోభాలకు గురి చేస్తున్నారు, టీవీల్లో ప్రచారం చేసుకోండి. కానీ దానివల్ల ఏమైపోతుంది, తెలియని మూఢత్వంగల ప్రజలంతా కూడా దానికి లొంగిపోతున్నారు. అదే ఆ విషయాన్ని ఖండిస్తూనే ఆదిశంకరాచార్యుడు ఈ శ్లోకాన్ని మనకు చెప్తున్నాడు. ఆయన అంటే, అమ్మా నీ అంత గొప్ప, నువ్వు తీసుకొచ్చిన దక్షిణామూర్తి రూపంలో తీసుకొచ్చిన ఈ గొప్ప విద్య భూమి మీద ఉండగా వీళ్ళు ఆ విద్య కూడా ఎలాంటిదట, అఖిల పురుషార్థైక ఘటన. 4 ధర్మ అర్థ కామ మోక్షాలు ఇస్తుంటే దాన్ని పట్టించుకోకుండా మిగతా మంత్ర విద్య మీద తంత్ర విద్య మీద వెంటబడుతున్నారమ్మా, ఈ ప్రజలంతా మూర్ఖులు చూడమ్మా అని కూడా బాధపడుతున్నాడు. ఆ విధంగా ఇంకో విధంగా మనకు తెలియజేస్తున్నాడు, మనం ఆ దారిలో వెళ్ళాలి. మన ఉత్త లలిత సౌందర్యంలోనేంత శ్రీ విద్యా విధానమే. మనకు తెలిసి చదివినా తెలియక చదివినా ఆ ప్రయోజనం మనకు ఉంటుంది. ఈ శ్లోకాల్లో వీళ్ళంతా మీరు చెప్పేశాడు. తంత్ర విద్యలో ఉండే మంత్ర విద్య అంతా పెట్టేస్తున్నాడు. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మంత్రం ఉంది. మనకు మనం ఏం హాయిగా చదువుకుంటున్నాం అంతే. దానివల్ల వచ్చే ప్రయోజనం మంచి జరుగుతుంది, చెడేం జరగదు. ఎందువల్ల మనం ఎవరి మీద ప్రయోగాలు చేయడంలా హాయిగా కూర్చొని అమ్మవారిని దలుచుకుంటున్నాం, ఆ శ్లోకాలు చదివేస్తున్నాం, మనకు ఆ ప్రయోజనం వచ్చేస్తుంది. కాబట్టి ఏం చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ శ్లోకం ద్వారా మనకు లలితా సహస్రం నుండి ఆ 2 వాక్యాలకు అర్థం చెప్తున్నాడు. మరియు దక్షిణామూర్తి ఈ భూమి మీదకి ఎంత గొప్ప విజయం తీసుకొచ్చాడు చెప్తున్నాడు. వాటిని ఏ విధంగా మనం ఉపయోగించుకోకుండా పాడు చేసే విషయం కూడా ఈయన తెలియజేస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. ఇది ఈ 31వ శ్లోకంలో ఉండే అంతరార్థం. ఇంత గొప్ప విషయాన్ని మనకి చిన్న శ్లోకంలో కుదిర్చి తెలియజేశాడు ఆయన. దాని తర్వాత 32వ శ్లోకంలో పంచదశి మంత్రాలను చెప్పేస్తాడు. కానీ అది ముఖ్యంగా అంటే రహస్యంగా కూర్చోబెట్టి చెప్తాడు. అన్ని శ్లోకాలలో రహస్య మంత్రాలు ఉన్నాయి, కానీ నేరుగా పంచదశి మంత్రాన్ని చెప్పేశాడు ఆయన. పంచదశి చెప్పేశాడు, పంచదశిలో ఉండే రకాలు కూడా చెప్పేశాడు. ఎంత గొప్ప విషయం చెప్పగల గొప్ప మేధావి ఆయన. అందుకే జగద్గురు అయ్యాడు ఆయన. ఎందుకు మనం నడిపిస్తున్నాడు, ఈ దారిలో వెళ్తే మీరు బాగుపడతారు మనకు తెలియజేస్తున్నాడు. మనం ఏమి ఉపాసన అవసరం లేదు, ఎవరి ఉపదేశాలు అవసరం లేదు, పెద్ద పెద్ద గురువుల దగ్గర కూర్చొని శుశ్రూష చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న శ్లోకం చదువుకుంటే మనకు ఆ దారిలో మనం వెళ్ళడానికి, ఒక్క చిన్న అడుగు వేయడానికి, చిన్న ప్రయత్నం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సౌందర్య పారాయణానికి అనుకూలమైన శ్లోకాలు. ఇది ఈ సౌందర్య 31వ శ్లోకంలో ఉండే అంతరార్థం. పరబ్రహ్మార్పణమస్తు. రేపు 32వ శ్లోకంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.